రైట్ అప్డేట్స్ చూద్దాం. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక కౌంటింగ్ ప్రారంభమైంది. మొత్తం 42 టేబుళ్లు ఏర్పాటు చేశారు. కేవలం 10 రౌండ్లలోనే కౌంటింగ్ పూర్తి కానుంది. ప్రతి రౌండ్ ఫలితానికి దాదాపు 40 నిమిషాలు పట్టవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. మధ్యాహ్నం 12 గంటలకల్లా ఫలితం వెలువడే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. కౌంటింగ్ కేంద్రాల వద్ద కూడా అధికారులు భద్రతను కట్టుదిట్టం చేశారు. ప్రమాదాలను నివారించేందుకు కౌంటింగ్ వద్ద 144 సెక్షన్ కూడా అమలు చేస్తున్నట్లు పోలీస్ శాఖ తెలిపింది. ఎన్నికల విధులకు ప్రత్యేక బలగాలైతే మోహరించారు. విజయోత్సవ ర్యాలీలకు అనుమతి లేదని పోలీసులు అయితే స్పష్టం చేశారు. ఇక ఈ ఉప ఎన్నికల్లో మొత్తం 58 మంది అభ్యర్థులు బరిలో దిగారు. ప్రతి టేబుల్ వద్ద అభ్యర్థి తరపున ఒక ఏజెంట్ ఉండేలా అధికారులు అయితే ఏర్పాట్లు చేశారు. ఏజెంట్ల సమక్షంలోనే ఈవీఎంల సీళ్లనైతే తొలగించనున్నట్లుగా సమాచారం. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో మొత్తం 48.49% పోలింగ్ అయితే నమోదైంది. మొత్తం 4,13,65 మంది ఓటర్లు ఉన్న ఈ నియోజకవర్గంలో 1,94,631 మంది ఇప్పటికే తమ ఓటు హక్కునైతే వినియోగించుకున్నట్లుగా అధికారులు అయితే తెలిపారు. మొత్తంగా తొలి గంటలో 85 ఏళ్లు దాటిన దివ్యాంగులు వినియోగించుకున్న 101 హోమ్ ఓటింగ్లనైతే లెక్కించనున్నారు. ఇక సర్వీస్ ఓట్లు కూడా లెక్కించనున్నారు. అదేవిధంగా అనంతరం షేక్పేట డివిజన్ ఓట్ల లెక్కింపు అయితే జరుగుతున్నట్టుగా తెలుస్తోంది. ఈ హోమ్ ఓటింగ్ తర్వాత మొదటి ఎన్నికల కేంద్రం నుంచి అంటే మొదటి కేంద్రం నుంచి కూడా ఓటు లెక్కింపు ప్రక్రియ అయితే ప్రారంభం కానున్నట్టుగా తెలుస్తుంది. మొదటి గంటలో తీసుకుంటే కనుక హోమ్ ఓటింగ్ అండ్ సర్వీస్ ఓట్లు అయితే లెక్కిస్తారు. అనంతరం షేక్పేట డివిజన్ ఓట్లను అయితే లెక్కించనున్నారు. మొత్తంగా పోలింగ్ కేంద్రాల సంఖ్య 1 నుంచి వరుస క్రమంలో అయితే ఈ లెక్కింపు చేపట్టనున్నట్టుగా తెలుస్తోంది. మొత్తంగా కౌంటింగ్ కోసం 42 టేబుళ్లను అయితే ఏర్పాటు చేశారు. ఎక్కువగా మనం చూసినంత వరకు 14 టేబుళ్లను ఏర్పాటు చేస్తారు. ఈ కౌంటింగ్ మాత్రం 42 టేబుళ్లను అయితే ఏర్పాటు చేయడం జరిగింది. 10 రౌండ్లలో ఈ లెక్కింపు అయితే పూర్తి కానున్నట్టుగా తెలుస్తోంది. కేంద్ర ఎన్నికల సంఘ సాధారణ పరిశీలకులు ప్రత్యేక బృందం కూడా ఈ ప్రక్రియనైతే పరిశీలించనుంది. మొత్తం ఈ లెక్కింపు కోసం అయితే 186 మంది సిబ్బందిని అయితే నియమించినట్లుగా తెలిపారు. అదేవిధంగా లెక్కింపు మొదలైన గంటలోపే తొలి రౌండ్ ఫలితం వచ్చే అవకాశం ఉన్నట్లుగా అయితే సమాచారం అందుతుంది. తర్వాత ప్రతి 30 నుంచి 40 నిమిషాల మధ్యలో ఒక్కో రౌండ్ ఓట్ల ఫలితాలైతే వెల్లడించే అవకాశాలు ఉన్నట్లుగా తెలుస్తోంది. మధ్యాహ్నం 12 గంటల వరకు కూడా ఓట్ల లెక్కింపు పూర్తయ్యే అవకాశం ఉన్నట్లుగా అయితే అధికారులు అయితే అంచనా వేస్తున్నారు. మొత్తంగా ఈ ఓట్ల లెక్కింపు నేపథ్యంలో ప్రత్యేక భద్రతా ఏర్పాట్లను కూడా చేశారు. అదేవిధంగా లెక్కింపు కేంద్రాల వద్ద కూడా 144 సెక్షన్ అయితే అమలవుతున్నట్టుగా తెలుస్తుంది. ఎవరైనా సరే ఈ నిబంధనలు అయితే అతిక్రమిస్తే బాధ్యులపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామంటూ కూడా అక్కడ పోలీసు ఉన్నతాధికారులు కూడా హెచ్చరికలు అయితే జారీ చేశారు. ప్రతి అభ్యర్థికి సంబంధించిన ఒక ఏజెంట్ అయితే అక్కడ లెక్కింపు కేంద్రం వద్ద ఏర్పాటు చేసినట్టుగా తెలుస్తుంది. ఎక్కడికక్కడ కట్టుదిట్టమైన ఏర్పాట్లు అయితే చేశారు. ఇక మొదటి 40 నిమిషాల తర్వాత మాత్రమే మొదటి ఓట్ల లెక్కింపు ప్రక్రియ దానికి సంబంధించిన ఫలితాలు విడుదలయ్యే అవకాశం ఉంది. మొత్తం ఫలితాలు చూసుకుంటే కనుక మనం మధ్యాహ్నం 12 గంటల వరకు కూడా పూర్తి వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది. రెడీగా బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జూబ్లీ ఉప ఎన్నికల కౌంటింగ్ కు ముందు విషాదం చోటు చేసుకుంది. ఉప ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థి మహమ్మద్ అన్వర్ గుండెపోటుతో మృతి చెందిన ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది. ఈ ఘటనతో స్థానిక రాజకీయ వర్గాల దిగ్భ్రాంతి నెలకొన్నట్లుగా తెలుస్తోంది. మొత్తంగా ఈ వ్యక్తి అయితే ఈ నియోజకవర్గానికి సంబంధించి పోటీ చేయడం జరిగింది. ఈ విషాద ఘటనకు సంబంధించి అందరూ కూడా దిగ్భ్రాంతి అయితే వ్యక్తం చేస్తున్నారు. జూబ్లీ ఉప ఎన్నికల కౌంటింగ్ కు ముందే ఈ విషాదం అయితే చోటు చేసుకోవడం జరిగింది. ఉప ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థి మహమ్మద్ అన్వర్ గుండెపోటుతో మృతి చెందిన ఘటన స్థానికంగా అయితే కలకలం రేపుతోంది. ఈ ఘటనతో స్థానిక రాజకీయ వర్గాల్లో
కూడా దిగ్భ్రాంతి అయితే నెలకొంది. జూబ్లీ ఉప ఎన్నికల కౌంటింగ్ కు ముందు విషాదం చోటు చేసుకుంది. ఉప ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థి మహమ్మద్ అన్వర్ గుండెపోటుతో మృతి చెందిన ఘటన స్థానికంగా కూడా కలకలం రేపుతోంది. ఈ ఘటనతో స్థానిక రాజకీయ వర్గాల్లో కూడా దిగ్భ్రాంతి నెలకొంది. రెడీగా జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక కౌంటింగ్ అయితే ప్రారంభమైంది. మొత్తం 42 టేబుల్ అనేది ఏర్పాటు చేశారు. కేవలం 10 రౌండ్లలోనే కౌంటింగ్ అయితే పూర్తి కానుంది. ప్రతి రౌండ్ ఫలితానికి దాదాపు 40 నిమిషాల పట్టవచ్చని అధికారులు కూడా అటు అంచనా వేస్తున్నారు. మధ్యాహ్నం 12 గంటల వరకు ఫలితం వెలువడే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. కౌంటింగ్ కేంద్రాల వద్ద కూడా అధికారులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. ప్రమాదాలను నివారించేందుకు కౌంటింగ్ కేంద్రాల వద్ద 144 సెక్షన్ అయితే అమలు చేస్తున్నారు. ఎన్నికల విధులకు ప్రత్యేక బలగాలు కూడా మోహరించాయి. విజయోత్సవ ర్యాలీలకైతే అనుమతి లేదని పోలీసులు అయితే స్పష్టం చేయడం జరిగింది. మొత్తంగా ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి రామకృష్ణ లైవ్ ద్వారా అందించే ప్రయత్నం అయితే చేస్తారు. ప్రస్తుతం ఆయన కౌంటింగ్ కేంద్రాల వద్ద ఉండడం జరిగింది. రామకృష్ణ చెప్పండి, ప్రస్తుతం ఆ కౌంటింగ్ కేంద్రం వద్ద పరిస్థితి ఏంటి? లెక్కింపు ప్రక్రియ మొదలైందా? ఇప్పుడే కొద్దిసేపటి క్రితం 8 గంటలకు అందరూ కూడా లోపలికి వెళ్ళడం జరిగింది. అభ్యర్థులతో పాటు ఏజెంట్లు కూడా లోపలికి వెళ్ళడం జరిగింది. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన సునీత కూడా లోపలికి వెళ్ళింది. సో సునీత లోపలికి వెళ్తూ కూడా మీడియాతో మాట్లాడడం జరిగింది. దానికి సంబంధించి ఆల్రెడీ మేము బీఆర్ఎస్ పార్టీ గెలిచేసింది, ఇంకా మెజార్టీ రావడమే ఆలస్యం అన్నట్లుగా కూడా మాట్లాడింది. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఏజెంట్లుగా మాజీ ఎమ్మెల్యేలు కూడా లోపలికి వెళ్ళడం జరిగింది. కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్తో పాటు ఏజెంట్లు కూడా లోపలికి వెళ్ళడం జరిగింది. లంకాల దీపక్ రెడ్డి కూడా లోపలికి వెళ్ళడం జరిగింది. మెయిన్గా ఓవరాల్గా చూసుకున్నట్లయితే ఈ బందోబస్తుకి సంబంధించి కూడా 144 సెక్షన్ అమలవుతుంది. కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియం కూడా దగ్గర అని చెప్పవచ్చు. మెయిన్గా చూసుకున్నట్లయితే మరి కొద్దిసేపట్లో మొత్తం కూడా బ్యాలెట్ ఓట్లకి సంబంధించి 101 మెంబర్స్ మాత్రమే బ్యాలెట్ ఓట్లు వేసినట్లుగా తెలుస్తుంది. దానికి సంబంధించి మరి కొద్దిసేపట్లోనే బ్యాలెట్ ఓట్ల రిజల్ట్ వస్తుంది. దాని తదనంతరం ఏదైతే ఈవీఎంలు ఓపెన్ చేస్తారో ఏజెంట్లు దగ్గర ఉండి వాళ్ళు ఓకే అన్న తర్వాతే ఆ సీల్ ఓపెన్ చేస్తారు ఈవీఎంలకు సంబంధించి. ఈవీఎంల లెక్కింపు బ్యాలెట్ ఓట్లు పూర్తయిన తర్వాత మాత్రమే ఈవీఎంల లెక్కింపు అనేది ఉంటుంది. మెయిన్గా చూసుకున్నట్లయితే మొత్తం కూడా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసినట్లుగా కూడా చూసుకోవచ్చు. ఒకసారి మనం ఇక్కడ విజువల్స్లో చూసుకున్నట్లయితే పోలీస్ బందోబస్తుతో పాటు పారామిలిటరీ బందోబస్తు కూడా ప్రతిష్ట ఇదిగానే ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది. మెయిన్గా చూసుకున్నట్లయితే కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని సర్వేలు వెల్లడించిన నేపథ్యంలో లోపలికి వెళ్తూ మీడియాతో మాట్లాడుతూ
మాట్లాడిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి మాగంటి సునీత సంచలన వ్యాఖ్యలు చేశారని చెప్పుకోవచ్చు. మేము గెలిచేసాము, ఇంకా ఓన్లీ మెజార్టీకి సంబంధించే రిజల్ట్ రావాల్సింది ఉంది అని కూడా చెప్పడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ సంబంధించి కాంగ్రెస్ పార్టీ ఎవరైతే అభ్యర్థి ఉన్నారో నవీన్ యాదవ్ కూడా సింబల్ చూపించుకుంటూ లోపలికి వెళ్ళడం జరిగింది. కాంగ్రెస్ పార్టీకి కొన్ని సర్వేలు అనుకూలంగా ఇచ్చిన నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించి శ్రేణులు కొంత సంతోషంగా ఉన్న నేపథ్యంలో మాగంటి సునీత లోపలికి వెళ్తూ ఇట్లా హాట్ కామెంట్ చేసినట్లుగా కూడా తెలుసుకోవచ్చు. మొత్తం ఓవరాల్గా జూబ్లీ హిల్స్ సంబంధించి 7 డివిజన్లు ఉన్నాయి. 7 డివిజన్లో కూడా కొన్ని డివిజన్లో పర్సంటేజ్ 55 వరకు పోలింగ్ నమోదైనట్లుగా కూడా తెలుస్తుంది. 55% పోలింగ్ డివిజన్ డివిజన్లో ఏ పార్టీకి అనుకూలము ఏంటి అనేది కూడా పార్టీకి సంబంధించిన నాయకులు లెక్కలేసుకునే పరిస్థితి వచ్చింది. మెయిన్గా చూసుకున్నట్లయితే 7 డివిజన్లకు సంబంధించి ఏవైతే ఉన్నాయో 7 డివిజన్లలో ఏ పార్టీకి అనుకూలం ఏ పార్టీకి అనుకూలం కాదు అనేది కూడా అభ్యర్థులు నిన్న ఈరోజు కూడా లెక్కలేసుకునే పరిస్థితి. మెయిన్గా చూసుకున్నట్లయితే 2 తెలుగు రాష్ట్రాల్లో చాలా ఆతృతగా ఎదురు చూస్తున్నటువంటి జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్ దాదాపుగా 20 నుంచి 25 రోజుల వరకు ప్రచారం జరిగిందని కూడా చెప్పుకోవచ్చు. మెయిన్గా కాంగ్రెస్ పార్టీకి సంబంధించే అభ్యర్థి ఎవరైతే ఉన్నారో నవీన్ యాదవ్కి సంబంధించి అధికార పార్టీ ఉండటంతో దానికి సంబంధించి సీఎంఏ రంగంలోకి దిగి దాదాపుగా 4 కార్నర్ సభలు నిర్వహించడం జరిగింది. మెయిన్గా చూసుకున్నట్లయితే బీఆర్ఎస్ అభ్యర్థి కలిసి వచ్చిన అంశము టికెట్ అనౌన్స్మెంట్ అనేది త్వరితగతిన జరిగింది. కొంత కాంగ్రెస్ పార్టీకి హైకమాండ్ రిలీజ్ చేయడంతో కొంత లేట్ జరిగింది. దానికన్నా లేట్ చూసుకున్నట్లయితే బీజేపీ అభ్యర్థి లాస్ట్ మినిట్లోనే కొంత వీళ్లతో పోల్చుకుంటే ప్రజలకు దగ్గరకు వెళ్ళటానికి కొంత లేట్ పట్టిన పరిస్థితి అయితే ఉంది. ఓవరాల్గా చూసుకున్నట్లయితే బీజేపీ అభ్యర్థి లంకాల దీపక్ రెడ్డి ఎవరైతే ఉన్నారో నామమాత్రంలోనే పోటీలోనే ఉన్నట్లుగా కూడా ఇక్కడ ఉన్నటువంటి ఓటర్స్ కావచ్చు ప్రతిపక్ష పార్టీలు కూడా చెప్తుంది. మెయిన్గా చూసుకున్నట్లయితే కాంగ్రెస్కి కలిసి వచ్చిన అంశం ఏమిటి? కాంగ్రెస్ కలిసి వచ్చే అంశం మెయిన్గా సీఎంఏ రంగంలోకి దిగి దాదాపుగా మా అభివృద్ధి ఏవైతే ఉందో 2 ఏళ్ల పాటు ఏదైతే అభివృద్ధి చేశామో ఆ అభివృద్ధి గురించి చాలా క్లుప్తంగా నియోజకవర్గానికి సంబంధించి ప్రజలకు వివరించడం జరిగింది. దానికి సంబంధించి ఏదైతే మేము ఏమి అమలు చేశామో అభివృద్ధితో పాటు సంక్షేమం 2 కూడా జోడెద్దులాగా వెళ్తే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. ఇంకా 3 ఏళ్ల పాటు మాకు అధికారం ఉంది కాబట్టి 3 ఏళ్ల పాటు నియోజకవర్గానికి సంబంధించి దాదాపుగా ఇప్పటికే 300 కోట్ల వరకు బడ్జెట్ కేటాయించడం జరిగింది. ఆ 300 కోట్లకి సంబంధించి కూడా కొన్ని పనులు వర్క్స్ అయితే కంప్లీట్ అయిపోయినాయి, కొన్ని శంకుస్థాపనలు జరిగింది. మెయిన్గా చూసుకున్నట్లయితే దాదాపుగా ఎలక్షన్కి ముందు వరకు 3 రోజుల ముందు వరకు కూడా కొంత బీఆర్ఎస్ పార్టీకి ఎడ్జ్ ఉన్న నేపథ్యంలో కాంగ్రెస్ అధిష్టానం తొందరగా మెలుకుని హుటాహుటిన మైనస్ పాయింట్లు ఏంటి ప్లస్ పాయింట్లు ఏంటి అని రంగంలోకి దిగి మంత్రులతో పాటు సీఎం కూడా రంగంలోకి దిగి దానికి సంబంధించి ఏమి ప్లస్ పాయింట్లు మైనస్ పాయింట్లు ఏంటి అనేది గ్రహించడం జరిగింది. మెయిన్గా చూసుకున్నట్లయితే అపార్ట్మెంట్స్కి సంబంధించి లేదంటే గేటెడ్ కమ్యూనిటీకి సంబంధించి కొంత కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఉన్న నేపథ్యంలో హుటాహుటిన మంత్రులను కావచ్చు ఎమ్మెల్యేలను కావచ్చు లేదా కార్యకర్తలను కావచ్చు నియోజకవర్గానికి సంబంధించి ఎవరైతే కొన్ని అపార్ట్మెంట్స్లో ఇక్కడ గేటెడ్ కమ్యూనిటీలో కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఆ ప్రాబ్లమ్స్కి సంబంధించి రెక్టిఫై చేయడానికి డైరెక్ట్గా వాళ్ళనే రంగంలోకి దింపిన పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే వాళ్ళని రంగంలోకి దింపితే కాంగ్రెస్ పార్టీ త్వరితగతిన ఏవైతే వర్క్స్ ఉంటాయో అవి చేయగలిగిన వరకు అయితే అప్పుడే చేసేసారు. వాళ్ళకి కొంత ఏంటంటే మేము కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నాము మేము ఇలాగే చేస్తూ ఉంటామనే ఒక సందేశం ఇచ్చేటట్టుగా కొన్ని అపార్ట్మెంట్స్కి వాళ్ళ దగ్గరికి వెళ్ళటం కూడా జరిగింది. మెయిన్గా చూసుకున్నట్లయితే కాంగ్రెస్ పార్టీకి కలిసి వచ్చే అంశం అధికారంలో ఉండటం. అధికారంలో ఉన్న నేపథ్యంలో ఏవైతే కమ్యూనిటీకి సంబంధించి అపార్ట్మెంట్స్ కావచ్చు ఇండివిజువల్ హౌస్లు కొన్ని సమస్యలు ఉంటాయి ఆ సమస్యలను త్వరితగతిన రెక్టిఫై చేయడంతో ఏదైతే బీఆర్ఎస్ పార్టీ కొంత ఇది ఉందో దానికి సంబంధించి వాళ్ళు టర్న్ చేసుకోవడం జరిగింది. దాదాపు 4 రోజుల ముందర వరకు కూడా 3 to 4% ఏదైతే ఎడ్జ్ ఉందో ఆ ఎడ్జ్ మొత్తాన్ని కూడా కాంగ్రెస్ క్యాప్చర్ చేసుకోగలిగిందని చెప్పుకోవచ్చు. దాని తర్వాత సర్వేలు కూడా కొంత అనుకూలంగా వచ్చినాయి కాంగ్రెస్ పార్టీకి, కొన్ని సర్వేలు అయితే బీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా వచ్చినాయి. మెయిన్గా చూసుకున్నట్లయితే ఏవైతే ఉన్నాయో పోల్ మేనేజ్మెంట్ విషయానికి వస్తే దాదాపుగా అన్ని పార్టీలు పోల్ మేనేజ్మెంట్ కరెక్ట్గానే చేస్తే ఏవైతే నెగిటివ్స్ ఉన్నాయో ఆ నెగిటివ్స్ని ఎలక్షన్ ముందు క్యాచ్ చేయడం అనేది ఒక కలిసి వచ్చే అంశం కాంగ్రెస్ పార్టీకి. కాంగ్రెస్ పార్టీ ఇన్ కేస్
వాళ్ళు అనుకున్న రిజల్ట్ వస్తే మాత్రం మెయిన్గా చెప్పుకోవాల్సిన పాయింట్లు 3 పాయింట్లు ఉంటాయి. ఒకటి, ఏదైతే వాళ్ళకి సంబంధించి బీఆర్ఎస్ పార్టీకి అనుకూలమైన పాయింట్స్ ఏవి ఉన్నాయో మనకెందుకు లేవు అనే పాయింట్ సీఎం క్యాచ్ చేయడం జరిగింది. దాన్ని రెక్టిఫై చేసి కొంత ఓటర్లో సానుకూలమైన సానుభూతిని తీసుకొచ్చే విధంగా మేము ఎప్పుడైనా కానీ ఏమైనా అనుకుంటే అధికార పార్టీలో ఉన్నాము, ఎలాంటి ప్రాబ్లమ్స్ అయినా సాల్వ్ చేయగలుగుతాము అనే ఒక వాళ్ళలో నమ్మకం కలిగించడమే మెయిన్ అంశంగా చెప్పుకోవచ్చు. ఇంకా బీఆర్ఎస్ పార్టీకి వస్తే బీఆర్ఎస్ పార్టీకి తానై మొత్తం కూడా కేటీఆర్ చూసుకున్నట్లుగా కూడా తెలుస్తుంది. మెయిన్గా చూసుకుంటే బీఆర్ఎస్ పార్టీకి కొన్ని రోజుల తరువాత హరీష్ రావు, మాజీ మంత్రి హరీష్ రావు ఎవరైతే ఉన్నారో తన తండ్రి చనిపోవడంతో మొత్తం కూడా కేటీఆర్ తానై మొత్తం చూసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. కేసీఆర్ కూడా ఏదైతే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న 2 ఏళ్ల పాటు ఏవైతే 2023 సాధారణ ఎన్నికల్లో హామీ ఇచ్చిందో ఆ హామీలకు సంబంధించి కూడా లేవనెత్తడం జరిగింది. ఏవైతే బాకీ కార్డులు రూపంలో ఓటర్స్ దగ్గరికి తీసుకెళ్లటం, దానికి సంబంధించి ఏదైతే ఉందో దాన్ని మొత్తం కూడా కొంత నియోజకవర్గానికి సంబంధించి 2 ఏళ్ల పాటు అభివృద్ధి చెందలేదు. ఏదైతే సీఎం దాదాపుగా 2 ప్రెస్ మీట్లు నిర్వహించడం జరిగింది. 2 ప్రెస్ మీట్లో కూడా ఈ 2 ఏళ్ల పాటు అభివృద్ధితో పాటు 2004 నుంచి 2014 వరకు ఏ అభివృద్ధి చేశామనే అంశం కూడా మాట్లాడడం జరిగింది. ఆ అభివృద్ధితో పాటు బ్రిడ్జిలు కావచ్చు, రోడ్స్ కావచ్చు, ఏవైతే అన్ని వర్క్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా 2004 నుంచి 2014 వరకు జరిగినాయని చెప్పుకోవటం జరిగింది. మెయిన్గా చూసుకుంటే బీఆర్ఎస్ పార్టీ ఏదైతే ఉందో ప్రచారం మొత్తం బాగా చేసింది. లాస్ట్ మినిట్కి వచ్చేసరికి కొంత డేలా పడిన పరిస్థితి. సీఎం కాంగ్రెస్ పార్టీ అధికార పార్టీ ఏదైతే ఉందో కాంగ్రెస్ పార్టీ ప్రెస్ మీట్లు పెట్టి మరి సీఎం డైరెక్టర్ రంగంలో దిగి ప్రెస్ క్లబ్లో ఆదివారం టైంలో కూడా ప్రెస్ మీట్ పెట్టి ఓటర్స్ని నాకు ఒక ఓటు వేయాలి, ఒక ఛాన్స్ ఇవ్వాలి, జేహెచ్ఎంసీ పరిధిలో ఎమ్మెల్యేలు లేరు, నేను గెలిస్తే ఏం చేస్తాను అనేది కూడా చాలా క్లియర్గా చెప్పడం జరిగింది. మొత్తం వినియోగించుకోవడం జరిగింది. పోలీస్ బందోబస్తుతో పాటు మొత్తం టెక్నాలజీకి సంబంధించి కూడా సీఎం రేవంత్ రెడ్డి చాలా బాగా యూజ్ చేసుకున్నారని చెప్పుకోవచ్చు. అదేవిధంగా ప్రధాన ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ పార్టీ లాస్ట్ వరకు బాగా చేసి లాస్ట్ మినిట్లో కొంత ఇదిగా వెనకంజలో ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. మెయిన్గా చూసుకున్నట్లయితే కాంగ్రెస్ పార్టీ ఏదైతే చెప్పిందో అవి అమలు చేయలేదని బీఆర్ఎస్ పార్టీ పదే కేటీఆర్ ప్రతి బహిరంగ సభలో డైరెక్ట్గా రేవంత్ రెడ్డినే టార్గెట్ చేశారు. ఇక్కడ అభ్యర్థితో కన్నా కూడా డైరెక్ట్గా కేటీఆర్కి రేవంత్కి ఎలక్షన్ జరుగుతున్నట్లు అనే విధంగా తీసుకెళ్ళిపోయారు నియోజకవర్గానికి సంబంధించి. మెయిన్గా చూసుకుంటే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి మాజీ మంత్రి కేసీఆర్ ఉన్నారో కేసీఆర్ ఒక మెసేజ్ కానీ ఒక వీడియో కానీ రిలీజ్ చేయలేదు నియోజకవర్గానికి సంబంధించి ఫోటోకు గురించి. అది కొంత కేసీఆర్ ఎవరైతే సీఎం ఉన్నారో కేసీఆర్ కొంత రంగంలో తిరిగితే కొంత ఎడ్జ్ ఇండియాలోనే మాటకారి కేసీఆర్ అనేది అందరికీ తెలిసిందే. రాజకీయంలో ఆకర్షణీయంగా ఎలా ఓటర్స్ని తన వైపు తిప్పుకోవాలనే దానిలో దిట్ట కేసీఆర్. అలాంటి కేసీఆర్ కూడా బై ఎలక్షన్లో వచ్చి ప్రచారంలో పాల్గొనకపోవడం బీఆర్ఎస్ పార్టీ కొంత మైనస్ పాయింట్లో చెప్పుకోవచ్చు. ఎందుకంటే బీఆర్ఎస్ ఏదైతే కేసీఆర్ మాజీ ముఖ్యమంత్రి ఉన్నారో కేసీఆర్ రంగంలో దిగితే అది వేరేలాగా వెళ్ళిపోయేది ఎలక్షన్ కూడా. అలాంటిది ఏమీ లేదు. ఇక్కడ మెయిన్గా చూసుకుంటే ఓన్లీ కేటీఆర్ నాయకత్వంలోనే బై ఎలక్షన్ జరిగినట్టు కూడా చెప్పుకోవచ్చు. ఇది కేటీఆర్ ఏదైనా వాళ్ళు ఏదైతే అనుకున్న రిజల్ట్ ఉందో అది రాకపోతే కొంత కేటీఆర్ నాయకత్వం మీద కూడా పడే అవకాశం ఉంది. దీనిలో ఖచ్చితంగా 100% కేటీఆర్ నాయకత్వం మీద పడే అవకాశం ఉంది. ఎందుకంటే దీనికి సంబంధించి కేటీఆర్ మొత్తం కూడా తానై చూసుకున్నట్లు కూడా తెలుస్తుంది. ఎందుకంటే హరీష్ రావు తన తండ్రి చనిపోవడంతో కొన్ని రోజులు అక్కడే ఉండిపోవాల్సి వచ్చింది. ప్రచారానికి సంబంధించి కూడా ఎక్కడ బహిరంగ సభలో కానీ ఎక్కడ కూడా పాల్గొనే పరిస్థితి అయితే లేదు. లాస్ట్ మినిట్లో ఇంకా 2 days 3 days ఉన్న నేపథ్యంలో అప్పుడు రంగంలోకి దిగారు. దానికి సంబంధించి మాజీ మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, ఎమ్మెల్సీలు కావచ్చు, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు కూడా కుల మీటింగులతో పాటు అన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ కూడా దానికి సంబంధించి కొన్ని బహిరంగ సభలో పాల్గొన్నా కానీ సీఎం కొన్ని కుల సమ్మేళనాల్లో కూడా సీఎం కూడా డైరెక్ట్గా పాల్గొన్నారు. చెప్పండి పద్మ. రైట్, ఇప్పుడు వరకు కూడా పోలైన ఎన్నికలు ఇప్పుడు కౌంటింగ్ కేంద్రాల వద్ద ప్రస్తుతం నవీన్ యాదవ్ ప్రస్తుతం ముందంజలో ఉన్నట్టుగా తెలుస్తుంది. దానికి సంబంధించిన అప్డేట్స్ ఏమైనా ఉన్నాయా?
సర్వేలు ఏవైతే చెప్పినాయో సర్వేలు చెప్పిన ప్రకారమే కాంగ్రెస్ పార్టీ కొంత ముందంజలో ఉన్నట్లు కూడా తెలుస్తుంది. దానికి సంబంధించి జూబ్లీస్ పోలిట్ బ్యాలెట్ కౌంటింగ్ అయితే ప్రక్రియ ప్రారంభమైంది. ఈ ఎన్నికలకు సంబంధించి ప్రస్తుతం ఇప్పటి వరకు కూడా నవీన్ యాదవ్ అయితే ప్రస్తుతం ముందంజలో ఉన్నట్టుగా తెలుస్తోంది. ఈ ఉప ఎన్నిక ప్రక్రియకు సంబంధించి కౌంటింగ్ కేంద్రాల వద్ద నుంచి మరిన్ని అప్డేట్స్ అయితే అందుతూ ఉన్నాయి. ఎప్పటికప్పుడు కౌంటింగ్ ప్రక్రియ అయితే ప్రారంభమైంది. ఉదయం 8 గంటలకే ప్రారంభమైంది. ఇప్పటి వరకు కూడా పోలేని అంటే ఈ జూబ్లీస్ పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ కాంగ్రెస్ అభ్యర్థి అయినటువంటి నవీన్ యాదవ్కి ప్రస్తుతం అనుకూలంగా ఉన్నట్టుగా తెలుస్తోంది. అదే 101 పోస్టల్ బ్యాలెట్ ఓట్లు అయితే పోలయ్యాయి. ఇందులో నవీన్ ప్రస్తుతం ముందంజలో ఉన్నట్టుగా తెలుస్తుంది. కానీ ఎన్ని ఓట్లు అనేది మరి కాసేపట్లో తేలనుంది. రైట్, చెప్పండి రామకృష్ణ. కొంత చూసుకున్నట్లయితే మొత్తం కూడా ఓవరాల్గా చూసుకున్నట్లయితే కాంగ్రెస్ పార్టీకి ఏదైతే ఉందో అది కొంచెం కలిసి వచ్చే అంశంగా చెప్పుకోవచ్చు. ఫస్ట్ నుంచి కూడా సర్వేలు ఏవైతే చెప్తున్నాయో ఆ సర్వేలు కూడా ఫస్ట్ వరకు దాదాపుగా 3 days 4 days వరకే బీఆర్ఎస్ పార్టీకి అనుకూలం ఉన్న నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఇప్పుడే సెక్యూరిటీకి సంబంధించి కూడా మనకి ఆఫీసర్స్ కూడా రావడం జరుగుతుంది. దీనికి సంబంధించి ఎన్నికలకి సంబంధించి మొత్తం కూడా ఇన్వాల్వ్గా రావడం జరిగింది. దీనికి సంబంధించి మనం చూస్తున్నాము. లోపలికి వెళ్తున్నారు ఇప్పుడే. దానికి సంబంధించి ఏర్పాట్లు ఎలా ఉన్నాయి ఏంటి అనేది కూడా తెలుస్తుంది. మాట్లాడుతున్నారు, మీడియాతో మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. అది మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఇస్ దేర్ టిల్ 16. సో ఇది ఆరోది పరిధిలో ఉంది. ఓకే, అండ్ 144 is also there. Till that those things are there, we are not allowing. So present situation ఏ విధంగా ఉంది? మొత్తం పీస్ఫుల్గా ఉన్నారు. ఓకే, ప్రాపర్ బందోబస్తు కూడా నేను పెట్టాను. ఆల్ police people are in alert mode and we are taking all precautions. We are not allowing any anti-social element to come this side and proper పెట్టుకున్నాను. సో సిచ్యువేషన్ చూస్తుంటే ఇప్పుడు మొత్తం స్టేడియం చుట్టూ 144 సెక్షన్ ఉంది, భారీ ఫోర్స్ ఉంది. ఎలాంటి సిచ్యువేషన్ లోపల నుంచి బయట వరకు ఉంది చెప్తుంది? అదే లోపల నాకు ఐడియా లేదు. సెంట్రల్ ఫోర్సెస్ ప్రాపర్గా ఉన్నారు. లోపల మొత్తం యాజ్ పర్ ద ప్రొసీజర్ చేస్తున్నారు. నియర్ అబౌట్ 15 platoons and near about 300 police personnel are there. Paramilitary? 15 platoon. Paramilitary is in the counter center. Okay, thank you. ఇది చెప్తుంది. మొత్తంగా ఓవరాల్గా చూసుకున్నట్లయితే దాదాపుగా భారీ బందోబస్తు ఏర్పాటు చేశాము. 144 సెక్షన్ అమలు అవుతుంది. ఎవరు కూడా ఏవైతే నిబంధనలు ఉంటాయో ఆ నిబంధనలు అతిక్రమిస్తే మాత్రం తీవ్ర పరిణామాలు ఎదుర్కొంటారని చెప్పుకోవచ్చు అని కూడా చెప్పడం జరిగింది. మెయిన్గా చూసుకున్నట్లయితే ఏదైతే నవీన్ యాదవ్ కొంత కలిసి వచ్చే అంశం ఏదైతే ఉందో అది దాని గురించి మనం మాట్లాడుకుంటున్నాం. కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఏదైతే ఉందో సీఎం రేవంత్ రెడ్డి రంగంలోకి దిగారని చెప్పుకోవచ్చు. మెయిన్గా చూసుకున్నట్లయితే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి కొన్ని మైనస్ పాయింట్లు ఏవైతే ఉన్నాయో లాస్ట్ మినిట్ వరకు బాగానే పోరాడారు. సర్వేలన్నీ కూడా బీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా వచ్చినాయి. లాస్ట్ 4 days ఏదైతే ఉందో ఆ 4 days కూడా కొంత నిర్లక్ష్యం చేసిన పరిస్థితి అయితే ఉంది. ఖచ్చితంగా ఏదైతే బీఆర్ఎస్ పార్టీ అనుకున్న రిజల్ట్ అయితే రాకపోతే మాత్రం అది ఒక మైనస్ పాయింట్గానే చెప్పుకోవచ్చు. కేసీఆర్ కూడా ఎక్కడ కూడా నియోజకవర్గానికి సంబంధించి ప్రజలను ఉద్దేశించి ఎక్కడ కూడా ఒక ఓటు అప్పీల్ అనేది లేదు. అది నియోజకవర్గానికి సంబంధించి కూడా కొంత మైనస్ అయ్యే అవకాశం ఉంది. ఇంకొక విషయానికి వస్తే ప్రతిపక్ష పార్టీలు బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, బీజేపీ కావచ్చు, ఏదైతే విమర్శలు చేసిందో ఒకవేళ కాంగ్రెస్ పార్టీ అనుకున్న రిజల్ట్ వస్తే రౌడీ షీటర్ అని ఎంతోమంది మహిళలకు నవీన్ యాదవ్ చెప్తుంది ఒకటే, నేను ఎంతోమందికి నియోజకవర్గానికి సంబంధించి ప్రజలకి హెల్ప్ చేశాను, నన్ను చూసి ఓటేయండి, నేను లోకల్గానే ఉంటాను, మీకు ఏ సమస్య వచ్చినా కానీ అర్ధరాత్రి అయినా మీ దగ్గరకు వస్తాననే రీతిలో నవీన్ యాదవ్ చెప్పడం జరిగింది. మాగంటి సునీత కూడా కొంత
సానుకూల పరిస్థితులు ఉన్న నేపథ్యంలో సడన్గా వాళ్ళ ఫ్యామిలీ ఇష్యూ కూడా కొంచెం తెరపైకి రావడం జరిగింది. దానికి సంబంధించి ఎంతో కొంత డ్యామేజ్ అయితే జరిగిన పరిస్థితి అనే మనం చెప్పుకోవాలి. ఎందుకంటే వాళ్ళకి సంబంధించి వారసత్వ సర్టిఫికేట్ గురించి కొంత ఇష్యూ జరిగింది. ఆ ఇష్యూ ఏదైతే ఉందో దాని గురించి అయితే కొంత డ్యామేజ్ అయితే జరిగిన పరిస్థితి. మెయిన్గా చూసుకుంటే బీజేపీ పార్టీ గురించి మాట్లాడుకోవాల్సి వస్తే బీజేపీ పార్టీ మొత్తం కూడా నామమాత్రంలోనే పోటీ ఉందని ప్రతిపక్ష పార్టీలు ఏదైతే బీఆర్ఎస్ పార్టీ ఉందో, అధికార పార్టీ కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఉందో అది చెప్పడం జరిగింది. అలాంటి సీరియస్గా తీసుకున్నుంటే బీజేపీకి సంబంధించి ఎంపీ ఏదైతే కిషన్ రెడ్డి ఉన్నారో కిషన్ రెడ్డికి సంబంధించి ఇది రెండో ఎలక్షన్, ఇది రెండో ఎలక్షన్ బై ఎలక్షన్కి సంబంధించి. సో అలాంటిది సీరియస్గా తీసుకోలేదు. ఇది కాంగ్రెస్కి బీఆర్ఎస్ పార్టీకి కొంత ఇన్నర్ ఒప్పందం ఉంది. దానిలో భాగంగానే ఇట్లా చేస్తున్నారని సీఎం రేవంత్ రెడ్డి డైరెక్ట్గా మీడియాని అడ్రస్ చేసే టైంలో చెప్పడం జరిగింది. ఎందుకంటే ఎగ్జాంపుల్ కూడా చెప్పారు, ఎవరైతే కొంత బీజేపీ పార్టీకి ఫైర్ బ్రాండ్గా ఉంటారో అలాంటి వ్యక్తులు ఎక్కడ కూడా నామమాత్రంగానే ప్రచారంలో పాల్గొన్నారని కూడా చెప్పడం జరిగింది. ధర్మపురి అరవింద్ లాంటి వాళ్ళు కావచ్చు, లేదంటే ఎంపీ ఎవరైతే కేంద్ర మంత్రి ఉన్నారో బండి సంజయ్ లాంటి వాళ్ళు అధికార పార్టీ క్వశ్చన్ చేయగా ఏదో నామమాత్రానికి 1-2 సార్లు మాత్రమే ప్రచారంలో బండి సంజయ్ లాంటి వాళ్ళని యూజ్ చేశారు అని చెప్పు. బండి సంజయ్ లాంటి ధర్మపురి అరవింద్ లాంటి వాళ్ళు కొంత బీజేపీని ఓటర్స్ని అట్రాక్ట్ చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే వీళ్ళు మాటలతోనే మొత్తాన్ని చుట్టేసే పరిస్థితి ఉంటుంది. అలాంటి వ్యక్తులను కూడా లోపల జూబ్లీ హిల్స్ లోపలికి ఎంటర్ అవ్వన పరిస్థితి. వాళ్ళు ఎక్కడ కూడా సోషల్ మీడియా పాయింట్ దగ్గర మాట్లాడటమే తప్ప ప్రజలను ఉద్దేశించి ఎక్కడ కూడా మాట్లాడలేదని చెప్పుకోవచ్చు. మెయిన్గా ఇక్కడ చూసుకున్నట్లయితే భారీ బందోబస్తు ఏదైతే కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియం ఇప్పుడు మనం ఉన్నామో దానికి సంబంధించి ఏదైతే ఉందో పోస్టల్ ఓట్లు దాదాపుగా 101 మెంబర్స్ మాత్రమే పోస్టల్ ఓట్లు యూజ్ చేసుకున్నారు. వీరంతా కూడా విధుల్లో ఉన్న నేపథ్యంలో వాళ్ళు ముందుగానే ఏదైతే పోస్టల్కి సంబంధించి టైం ఇచ్చారో ఆ టైంలోపే ఓటు హక్కు వినియోగించుకోవడం జరిగింది. మెయిన్గా చూసుకున్నట్లయితే తెలుగు రెండు రాష్ట్రాలు కూడా నెల రోజుల నుంచి చాలా ఆతృతగా ఎదురు చూస్తున్నాయని చెప్పవచ్చు. జూబ్లీ హిల్స్ ఎలక్షన్కి సంబంధించి ఎవరు గెలుస్తారు కొంత అధికార పార్టీకి అనుకూలంగా రాకపోతే మాత్రం తీవ్ర పరిస్థితి ఉంటుందని చెప్పి కూడా అధికార పార్టీ భావిస్తుంది. ప్రతిపక్ష పార్టీ ఏదైతే తన సొంత ఎమ్మెల్యే చనిపోయిన నేపథ్యంలో తన సీటును తాను కాపాడుకోవాలి. ఆల్రెడీ కంటోన్మెంట్కి సంబంధించిన సీటు కూడా జారిపోయాం కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఎమ్మెల్యే గెలవాలని బీఆర్ఎస్ పార్టీ తహతహలాడుతున్నట్టుగా చెప్పుకోవచ్చు. మెయిన్గా ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఒకవేళ వాళ్ళు అనుకున్న రిజల్ట్ రాకపోతే మాత్రం కొంత ఏదైతే రాజకీయ మార్పులు ఉంటాయో ఆ రాజకీయ మార్పులకు మాత్రం కేంద్ర బిందువు జూబ్లీ హిల్స్ అవ్వబోతుంది అన్నట్లుగా రాజకీయ విశ్లేషణలతో పాటు కొంత రాజకీయం గురించి అనుభవం ఉన్న వాళ్ళు కూడా డిస్కషన్ చేసుకునే పరిస్థితి అయితే నెలకొంది. దీనికి సంబంధించి కూడా రామకృష్ణ అక్కడున్న ఇండిపెండెంట్ అభ్యర్థులకి బీఆర్ఎస్ కార్యకర్తలు సపోర్ట్గా నిలవబడమని కేసీఆర్ చెప్పినట్టుగా ప్రచారం జరుగుతుంది. నిజంగా అలాంటి వాతావరణం అక్కడ ఏమైనా కనిపిస్తుందంటారా? నిజంగానే బీఆర్ఎస్ కార్యకర్తలు ఇండిపెండెంట్ అభ్యర్థులకి సపోర్ట్గా ఏమైనా నిలిచారా? మెయిన్గా చూసుకుంటే ఇండిపెండెంట్ల విషయానికి వస్తే కొంత అధికార పార్టీకి ఎప్పుడు కూడా సహజంగానే అధికార పార్టీకి వ్యతిరేకంగా ఇండిపెండెంట్లు అనే వాళ్ళు పోటీ చేయడం జరిగింది. ఏదైతే నిరుద్యోగులకు సంబంధించి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పారో అలాంటిది ఏదీ జరగలేదు. RRRకి సంబంధించి ఇన్నర్ రింగ్ రోడ్డుకి సంబంధించి ఏదైతే ల్యాండ్ ఇష్యూ ఉందో ఇవన్నీ కూడా ఒకటి కాదు, మొత్తం కూడా దాదాపుగా మెయిన్ అభ్యర్థులతో కలుపుకుని 58 మంది నామినేషన్లు దాఖలు చేయడం జరిగింది. ఫస్ట్గా ఓవరాల్గా చూసుకుంటే దాదాపుగా 300 వరకు కూడా నామినేషన్లు దాఖలు చేయడం జరిగింది. స్కూట్నీలో మొత్తం స్కూట్నీ చేసిన తదనంతరం 58 మంది ప్రధాన పార్టీలతో కలుపుకుని 58 మంది పోటీలో ఉన్నారు. ఈ 58 మందిలో కూడా 55 మంది ఇండిపెండెంట్లు,
ప్రధాన పార్టీలు 3 తీసేస్తే 55 మంది ఉన్నారు. ఈ 55 మంది కూడా కొంతమంది ఏదైతే కొన్ని విత్డ్రాస్ జరిగినాయో అవి అధికార పార్టీ కొంత వాళ్ళకి నచ్చజెప్పే ప్రయత్నం చేసింది, ప్రతిపక్ష పార్టీలు కొంత నచ్చజెప్పే ప్రయత్నం చేసింది. ఓవరాల్గా చూసుకున్నట్లయితే కొంత ఏదైతే ఇండిపెండెంట్లు ఉంటారో వాళ్ళు మాత్రం కొంత ప్రతిపక్ష పార్టీకి అనుకూలంగా ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే వాళ్ళు నామినేషన్ వేసిందే అధికార పార్టీ ఏవి పనులు చేయట్లేదనే ఉద్దేశంతోనే వాళ్ళు నామినేషన్ వేయడం జరుగుతుంది. సో ఓవరాల్గా చూసుకున్నట్లయితే దీనికి సంబంధించి జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్కి సంబంధించి అయితే కొంత ఆతృత అందరిలోనూ నెలకొంది. కొంచెం అధికార పార్టీకి కలిసి వచ్చే మంది పోలీస్ డిపార్ట్మెంట్తో పాటు అధికారులు కూడా కొంత హెల్ప్ ఉంటుంది. ప్రతిపక్ష పార్టీలకి అలాంటిది ఏ పార్టీ అధికారంలో ఉన్నా కానీ ఇది కలిసి వచ్చే అంశంగా కూడా చెప్పుకోవచ్చు. అలాంటప్పుడు ఇప్పుడు మెయిన్గా చూసుకుంటే కొన్ని చోట్ల కొన్ని బై ఎలక్షన్స్ కూడా జరిగినాయి. అట్లనే అధికార పార్టీయే 100% గెలవాలని కూడా లేదు. ఎందుకంటే మన దుబ్బాక లాంటిలో ఇలాగే ఎమ్మెల్యే హఠాత్ మరణం జరిగినప్పుడు లాస్ట్ టైం గవర్నమెంట్లో అప్పుడు బీజేపీ పార్టీ రఘునందరావు గెలవడం జరిగింది. అధికార పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే ఓడిపోవడం జరిగింది. సో ఎక్కువ శాతం 100% అధికార పార్టీకి ప్రజలు మొగ్గు చూపుతారని కూడా లేకపోలేదు. ఎందుకంటే జరిగినటువంటి పరిణామాలు మనం ఎగ్జాంపుల్గా కోరినట్టుగా ఏమైనా 2 ఏజెంట్లను లోపలికి పంపించారా? అభ్యర్థితో పాటు ఒకే ఏజెంట్ లోపలికి వెళ్ళారా, 2 ఏజెంట్లు వెళ్ళారా? ఏజెంట్ ఉండరు, కౌంటింగ్ లేదు ఏజెంట్లు అనేది ఎక్కువ మందే ఉంటారు. ఎందుకంటే 10 టేబుల్స్ ఉన్నాయి కాబట్టి కంపల్సరీగా ఏజెంట్లు ఎక్కువే ఉంటాయి. దాదాపుగా 42 టేబుల్ ఏర్పాటు చేస్తారు. ఎందుకంటే ఈవీఎంలో ఎక్కువ ఉన్న నేపథ్యంలో, ఎందుకంటే 59 మంది 100తో కలుపుకుని 59 మంది ఉన్నట్టు గవర్నమెంట్ లెక్క. సో దానికి సంబంధించి ఎక్కువ ఈవీఎంలు ఉంటాయి. బూత్కు వచ్చి దాదాపుగా 4 ఈవీఎంలు ఏర్పాటు చేయడం జరిగింది. 4 ఈవీఎంలు అంటే లిస్ట్లో దాదాపుగా ఒక్కొక్క ఈవీఎంకి 10 మెంబర్స్ అట్లా ఉంటారు కాబట్టి 10 to 15 మెంబర్స్ మధ్యలో ఒక్కొక్క ఈవీఎంకి ఉంటారు కాబట్టి ఎక్కువ ఈవీఎంలు ఉన్న నేపథ్యంలో ఎక్కువ టేబుల్ చేసి రౌండ్స్ తక్కువ వేశారు. రౌండ్స్ తక్కువ వేయడంతో కొంత స్పీడ్గా వర్క్ నడుస్తుంది, క్లారిటీగా ఉంటుంది. ఏదైతే బై ఎలక్షన్ ఉందో 3 పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్న నేపథ్యంలో ఎవరికి అన్యాయం చేయొద్దు అనే ఉద్దేశంతో ఈ వీవీప్యాడ్లు కావచ్చు, ఈవీఎంలు కావచ్చు, వీవీప్యాడ్లు స్లిప్లు ఏవైతే ఉంటాయో అవి మ్యాచ్ అవ్వాలి. ఈవీఎంలో నంబర్ ఫిగర్ ఏదైతే ఉంటుందో ఆ 2 కూడా మ్యాచ్ అవ్వాలి. ఏదైనా కొంత 1, 2 తేడా వచ్చినా కానీ ఏజెంట్ ఎవరైతే ఉంటారో రీకౌంటింగ్ చేయాలని కోరుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది. వీవీప్యాడ్లు స్లిప్లు ఏవైతే ఉంటాయో ఇవి 2 మ్యాచ్ అవ్వకపోతే మళ్ళీ కంపల్సరీగా ఫస్ట్ నుంచి కూడా కౌంట్ చేయాల్సి ఉంటుంది. సో అందుకు ఏజెంట్లు కంపల్సరీగా ఎక్కువ మందే ఉంటారు. కొంత నిష్పక్షపాతంగా ఎవరికి న్యాయం అన్యాయం కాకుండా అందరికీ న్యాయం జరిగే విధంగా చర్యలు తీసుకోవాలని కూడా ఎన్వి కర్ణన్ నిన్న మీడియాతో కూడా చెప్పడం జరిగింది. ఓవరాల్గా చూసుకుంటే కొంత అన్ని జూబ్లీ హిల్స్ ప్రజలైతే కొంత ఆతృతగా ఎదురు చూస్తున్నారు. అందరూ టీవీ ముందులే ఉన్నటువంటి పరిస్థితి అయితే 2 తెలుగు రాష్ట్రాల్లో చెప్పుకోవచ్చు. ఇక్కడ కూడా పార్టీ నాయకులు కూడా ఏదైతే బార్గేట్లు ఉన్నాయో ఆ బార్గేట్లు తరువాత వేల సంఖ్యలో ఉన్నారు. మన పార్కింగ్లో చూసుకున్నట్లయితే ఇందాక వందల సంఖ్యను కన్నా వేల సంఖ్యలో కార్లు బైకులు పార్క్ చేసి ఉన్నాయని కూడా చెప్పుకోవచ్చు. ఓవరాల్గా నియోజకవర్గానికితో పాటు 2 రాష్ట్రాలు కూడా ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నట్టు తెలుస్తుంది. మెయిన్గా చూసుకున్నట్లయితే లాస్ట్ టైం కన్నా ఉప ఎన్నికల్లో భాగంగా పోస్టల్ బ్యాలెట్లు ఓట్లనైతే లెక్కించినట్టుగా తెలుస్తోంది. దానికి సంబంధించి మొత్తం పోస్టల్ బ్యాలెట్లో 101 మంది ఓటైతే తమ ఓటు హక్కునైతే వినియోగించుకోవడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఇప్పటి వరకు మనం చూసుకుంటే కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ కు 39 ఓట్లైనట్టుగా తెలుస్తోంది. అదేవిధంగా బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతకు 36 ఓట్లు పోలైనట్టుగా తెలుస్తుంది. ఈ అభ్యర్థి బీజేపీ అభ్యర్థి లంకల దీపక్ రెడ్డికి 10 ఓట్లు మాత్రమే వచ్చినట్టుగా జరుగుతుంది. ప్రస్తుతం మొదటి రౌండ్ లో భాగంగా షేక్పేట బూత్ల వద్ద ఓట్ల లెక్కింపు అయితే కొనసాగుతున్నట్టుగా అప్డేట్స్ అయితే అందుతున్నాయి. రైట్, చెప్పండి రామకృష్ణ. కాంగ్రెస్ అభ్యర్థి ఎవరైతే ఉన్నారో దాదాపుగా ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ పార్టీ కన్నా 3 ఓట్లు ఎక్కువ వచ్చినట్లు కూడా మనకి బ్యాలెట్ ఓట్లు తెలుస్తుంది. 39 ఓట్లు నవీన్ యాదవ్కి, 36 ఓట్లు బీఆర్ఎస్ పార్టీకి, రిమైనింగ్ నవీన్ యాదవ్కి వచ్చినట్లుగా కూడా తెలుస్తుంది. ఇది ఓవరాల్గా చూసుకుంటే
పోటీ అర్థమవుతుంది. దీనికి బ్యాలెట్ని బట్టే మనకు అర్థమవుతుంది. అంత ఈజీ కాదు. అధికార పార్టీ ఏదైతే ఫస్ట్లో 70,000, 80,000, 60,000 మెజార్టీ అన్నారో ఆ పరిస్థితి అయితే 100% ఉండదు. నెక్ టు నెక్ నడుస్తుంది అనే చెప్పుకోవచ్చు. మనకి ఎగ్జాంపుల్ బ్యాలెట్ ఓట్లోనే తెలిసిపోతుంది. 101 ఓట్లు ఉంటే దానిలో 39, 36గా వచ్చినాయి అంటేనే నెక్ టు నెక్ నడుస్తుంది. ఆ రౌండ్ టు రౌండ్ చాలా ఉత్కంఠంగా ఉండబోతుందని కూడా తెలుస్తుంది. ఎందుకంటే ఓవరాల్గా జూబ్లీ హిల్స్కి సంబంధించి 7 డివిజన్లు ఉన్నాయి. 7 డివిజన్లకు సంబంధించి కూడా రెహ్మత్ నగర్లో కొంత ఎక్కువ పర్సంటేజ్ పోలినట్టుగా కూడా తెలుస్తుంది. 54.5%గా హైయెస్ట్ ఏదైతే ఉందో ఆ డివిజన్లోనే పోలైనట్టుగా తెలుస్తుంది. ఓవరాల్గా చూసుకున్నట్లయితే లాస్ట్ టైం కన్నా 1% ఎక్కువగా పోలైనట్టుగా కూడా తెలుస్తుంది. ఈ 1% ఎవరికి ప్లస్ అవుతుంది, ఎవరికి మైనస్ అవుతుందని కొంత పైకి చెప్పకపోయినా కానీ రెండు పార్టీలు, ప్రధానంగా రెండు పార్టీలు, కాంగ్రెస్ పార్టీ కావచ్చు, బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, రెండు కూడా కొంత టెన్షన్లో ఉన్న మాట మాత్రం నిజం. ఎందుకంటే 1% అనేది చాలా ఎడ్జ్ ఉంటుంది. గెలవటానికి కొంత ఎవరికి ప్లస్ ఉంటుంది, ఎవరికి మైనస్ ఉంటుంది అనేది తెలియాల్సింది. పద్మ, ఇది ఇప్పటి వరకు మన దగ్గర ఉన్నటువంటి సమాచారం. రైట్ రామకృష్ణ, మొత్తంగా ఈ ఉప ఎన్నికకు సంబంధించి కౌంటింగ్ ప్రక్రియ అయితే కొనసాగుతుంది. మొత్తంగా పోస్టల్ బ్యాలెట్ల ఓట్ల లెక్కింపు పూర్తయినట్టుగా తెలుస్తుంది. ఇప్పటివరకు చూసుకున్నట్లే పోస్టల్ బ్యాలెట్ ఓట్లయితే 101 ఉండగా అందులో నవీన్ యాదవ్ ప్రస్తుతం ముందంజలో ఉన్నట్టుగా తెలుస్తుంది. ఈ ఓట్ల లెక్కింపు ప్రక్రియను బట్టి చూస్తే కనుక 39 మంది అయితే నవీన్ యాదవ్కి అయితే ఓటేయడం జరిగింది, కాంగ్రెస్ అభ్యర్థి అయినటువంటి నవీన్ యాదవ్కు. అదేవిధంగా బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతకి అయితే 36 ఓట్లయితే పోలైనట్టుగా తెలుస్తోంది. ఇక బీజేపీ అభ్యర్థి లంకల దీపక్ రెడ్డికి 10 ఓట్లు మాత్రమే వచ్చినట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతం మొదటి రౌండ్ లో భాగంగా షేక్పేట బూత్ల వద్ద ఓట్ల లెక్కింపు అయితే కొనసాగుతుంది. మనం ఒక్కొక్క డివిజన్ వైజ్ గా చూసుకున్నట్లయితే కనుక షేక్పేటలో 42 బూత్లు అయితే ఉన్నాయి. ఇందులో మొదటిగా షేక్పేటకు సంబంధించిన బూత్ లో ఉన్న ఓట్ల లెక్కింపునైతే కొనసాగుతున్నట్టుగా ప్రక్రియ ప్రారంభమైనట్టుగా తెలుస్తుంది. నెక్స్ట్ రెండో రౌండ్ కి తీసుకున్నట్లయితే కనుక అటు షేక్పేట, ఎర్రగడ్డకు సంబంధించిన 42 బూత్ల వద్ద అయితే ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుంది. అదే మూడో రౌండ్ తీసుకున్నట్లయితే కనుక ఎర్రగడ్డ, వెంగళరావు నగర్, రెహ్మత్ నగర్ కు సంబంధించిన 42 బూత్ల వద్ద అయితే ఓట్ల ప్రక్రియ ప్రారంభం కానుంది. అదేవిధంగా రెహ్మత్ నగర్ 4వ రౌండ్ లో తీసుకున్నట్లయితే కనుక రెహ్మత్ నగర్, వెంగళరావు నగర్ లో 84 బూత్ల వద్ద అయితే ఓట్ల లెక్కింపు కొనసాగుద్ది. అదేవిధంగా 6, 7 రౌండ్లు తీసుకున్నట్లయితే కనుక వెంగళరావు నగర్, యూసఫ్గూడ, సోమాజిగూడ, సో 84 బూత్ల వద్ద అయితే ఓట్ల లెక్కింపు అయితే జరగనుంది. అదేవిధంగా 8, 9 బూత్ల వద్ద రౌండ్లలో చూసుకున్నట్లయితే కనుక సోమాజిగూడ, ఎర్రగడ్డ, బోర్బండ 84 బూత్ల వద్ద అయితే ఓట్ల లెక్కింపు అయితే జరగనుంది. ఇక 10 లాస్ట్ గా చూసుకున్నట్లయితే కనుక ఎర్రగడ్డలోని మిగిలిన 29 బూత్ల వద్ద అయితే ఓట్ల లెక్కింపు అయితే జరగనుంది. ఇప్పుడు ముందుగా అయితే కనుక చూసుకున్నట్లయితే ఈ పోస్టుల బ్యాలెట్ ఓట్ల లెక్కింపు అయితే ముగిసింది. ఇక తర్వాత అయినటువంటి షేక్పేట సంబంధించి 42 బూత్ల వద్ద అయితే ఈ కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతుంది.